ప్రతి ఒక్కరి లైఫ్లోనూ జడ్జిమెంట్ డే తప్పకుండా వస్తుందండి. ఎవరికైనా కానీ జడ్జిమెంట్ డే అనేది ఒకటి వస్తుంది. ప్రతి ఒక్క లైఫ్లోనూ వస్తుందండి జడ్జిమెంట్ డే. ఆ జడ్జిమెంట్ డే వచ్చినప్పుడు మనం ఏం తప్పు చేసినాము, ఎవరికి ఎంత న్యాయం చేసినాము, మనం నిజంగానే తప్పు చేసినామా, లేకపోతే నిజాయితీగా ఉన్నామా, ధర్మంగా ఉన్నామా, అధర్మంగా ఉన్నామా అనేది అప్పుడు మనం నెమరేసుకోవాల్సి వస్తుందండి. అప్పుడు నిజంగానే మనం ఏం చేసినామా అనేది మన కళ్ళ ముందు వచ్చి నిలబడుతుందండి. అది మన కాళ్ళ దగ్గర వచ్చి నిలబడుతుంది. మనం ఏం చేసింటే అది తప్పకుండా తటస్థించి తీరుతుందండి. మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు చేసింటాం తప్పులు, కానీ మన లాస్ట్లో అది మన ముందు వచ్చి నిలబడుతుంది. మనం మంచి చేసింటే మంచి, చెడు చేసి మన అద్దంలో చూసుకున్నట్లు ఉంటుందండి. మనం చేసిండే మంచి చెడు అద్దంలో కనిపించినట్టు ఉంటుంది. చేసిండే మంచి రౌండ్ వేసుకొని మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. చేసిండే చెడు కూడా మన కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు అదే జడ్జిమెంట్ డే అంటే అదేనండి. జడ్జిమెంట్ డే అంటే ఆ రోజు వచ్చి నిలబడుతుందండి మనకి. అప్పుడే మనకు తెలిసేది మనం ఏం మంచి చేసినామో, ఏం చెడు చేసినామో అనేది వచ్చి నిలబడినప్పుడే మనకు తెలుస్తుందండి. అదే జడ్జిమెంట్ డే అనేది. అప్పుడు మంచి చేసింటే మనకి అంతులేని ఆనందం కలుగుతుందండి. ఇంత మంచి చేసినామా అనేది అంతులేని ఆనందం మనకు కలుగుతుంది. అదే మనం అన్యాయము, ఊరికి అధర్మంగా మనం ప్రవర్తించింటే, ఇంత అన్యాయం చేసినామా, ఇంత అన్యాయం చేసింటే ఈరోజు నేను అనుభవిస్తున్నానా, ఊరికి ఇంత అన్యాయం చేసినానా నేను అనేది ఆ రోజు దేవుడిని మనకు చూపిస్తాడండి. ఆ దేవుడు మన కళ్ళెదురుగా వచ్చి, దేవుడు కనిపించకుండా పోయినా కూడా ఏదో ఒక రూపంలో మనకి, రోగం రూపంలోనో ఏదో ఒక రూపంలో మనకి అది కనిపిస్తుందండి. అది జడ్జిమెంట్ డే అనేది ఆ రోజు కనిపించి తీరుతుంది, మనకి చెప్తుంది. అది నువ్వు పలానా తప్పు చేసినావు, అందుకే ఈ శిక్షను అనుభవిస్తున్నావు అని మన కళ్ళెదురుగా వచ్చి మనకు చెప్తుంది. దేవుడు మనకు వచ్చి చెప్పే అవసరం లేదండి. మన సిచ్యువేషన్నే మనకి తెచ్చిపెడుతుంది. ఆ సన్నివేశమే మనకి తెలిసేటట్లు చేస్తుందండి. అందుకే సాధ్యమైనంత వరకు మనం మంచి చేయాల, మనం మంచి చేసి తీరాల. అది ఎవరికి అన్యాయం చేయకూడదండి. కట్టుకున్న భార్యకైనా కానీ, తల్లిదండ్రులకైనా కానీ, ఎవరికైనా కానీ మనం అన్యాయం సమాజంలో తోటి మనుషులకు కూడా మనం అన్యాయం చేయకూడదండి. చేసినామంటే మనం అది లాస్ట్లో మనం అనుభవించే తీరాలి. మనము దాన్ని తప్పించుకునే సాధ్యమే లేదు. కర్మ రిటర్న్ అంటారు చూడండి, అదే ఇది. కర్మ రిటర్న్ కాక తప్పదు అంటారు చూడు, అది తప్పకుండా జరిగి తీరుతుందండి ఎవరికైనా కానీ.